ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం, ఎందుకంటే చాలా పవిత్రమైన కార్యక్రమం. నేను జనరల్గా అన్ని ఫంక్షన్స్కి వెళ్ళి అందరినీ విసిగించేటువంటి పరిస్థితుల్లో నేను ఎప్పుడు ఉన్నాను. ముఖ్యంగా ఎడ్యుకేషనల్కి సంబంధించినటువంటి విద్యా సంస్థలకు కానీ, కాలేజెస్ కానీ, లేకపోతే స్కూల్స్ కానీ ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు కంపల్సరీగా నేను వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకు చేస్తానంటే, నేను పాత రోజుల్లో కాలేజీలో లెక్చరర్గా పనిచేశాను కాబట్టి, అటువంటిది కంపల్సరీగా స్కూల్స్ ఎక్కడైనా జరుగుతున్నా, యానివర్సరీస్ జరుగుతున్నా పార్టిసిపేట్ చేయడం నేను ఒక అలవాటుగా పెట్టుకున్నాను. అటువంటిది ఈరోజు ఇక్కడ రెసిడెన్స్ సంస్థ వాళ్ళు, ఈ కాలేజీ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ వాళ్ళు, ముఖ్యంగా ఈ సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తి ఆయన శ్రీ పూర్ణచంద్రరావు గారు చాలా మంచి వ్యక్తి, చాలా నిజాయితీ ఉన్నటువంటి వ్యక్తి, నియమ నిబంధనలు ఉన్నటువంటి వ్యక్తి. నాకు తెలుసు. ఇంతకుముందు నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు మన కాలేజీకి 2 సార్లు వెళ్ళినప్పుడు అతని పద్ధతి అది చూస్తుంటే సమర్థవంతమైనటువంటి వ్యక్తి. అయినా నేను ఇట్లాగ కర్నూలులో ఈ కాలేజీ 11 ఎకరాల విస్తీర్ణంలో కేజీ రెడ్డి గారు నిర్మించినటువంటి ఆ స్కూల్ని మేమందరం కలిసి అద్భుతమైనటువంటి విద్యా సంస్థని ఏర్పరిచి ఇక్కడ రాయలసీమలో ఉన్నటువంటి విద్యార్థులకి, రాయలసీమలో ఇందాక మాట్లాడుతూ రాయలసీమ బికేమ్ ఏ పూర్ ప్లేస్ అని అంటారు. కాదు, ఇక్కడ రాయలసీమలో రత్నాలు, రాయలసీమలో ఆడించాలంటే అద్భుతమైనటువంటి వ్యక్తులు జన్మించినటువంటి ప్రదేశం. రాయలసీమకి అత్యద్భుతమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి అతి తక్కువ ప్రాంతాలు ఆంధ్రదేశంలో రాయలసీమ ఉంది. అటువంటిది పేదరికం అనేది, ఆఫ్టర్ ఆల్ పావర్టీ ఇస్ నాట్ పెద్ద బ్రహ్మాండమైన యాప్స్, దాన్ని హద్దులని నేను అనుకోను. ఎందుకంటే మా నాన్న ఒక 8 మంది పిల్లలకి తండ్రి. చదివించేటువంటి శక్తి లేదు. నాన్న నేను మిమ్మల్ని చదివించలేనురా అని అన్నప్పుడు నేను అక్కడనే ఎదురు తిరిగి కష్టపడి మా మాస్టర్ దగ్గర నేను కూర్చుని వాడి ఇంట్లో పనిచేసి, మాస్టర్ ఇంట్లో వాడి ఇంట్లో అబ్బాయిలా ఉండి చదువుకుని, అక్కడి నుంచి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత హై స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకుని, హై స్కూల్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత మళ్ళీ ఎలాగా అంటే అక్కడ మాకున్నటువంటి టీచర్ గారి ద్వారా ఇది చాలా మంచి కుర్రాడని చెప్పి ఒక హాస్టల్లో డిఎన్ఆర్ కాలేజ్, భీమవరం కాలేజీలో చేరి అక్కడ చదువుకొని అక్కడ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేసి, వీటన్నిటికీ పూర్తి చేశాను చదివానని చెప్తున్నారు. కానీ అందరూ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం లక్ష్యాన్నే కాదు మార్గాన్ని కూడా ప్రేమించాలి. గోల్నే కాదు, మనం చేసే ప్రయాణాన్ని కూడా ప్రేమించాలి. ప్రేమించగలిగినప్పుడే మీకు సక్సెస్ మీ దగ్గరికి చేరుతుంది. ఏమెళ్తాం, డబ్బులు లేవు, కష్టపడలేదు, చదువుకోలేము, సరిగ్గా పరిస్థితులు బాగాలేవు, మా నాన్న చదువుతులేడు, వీఆర్ పూర్ పీపుల్ అని అనుకుని ఉన్నట్లయితే నేను ఎంఏ చదివేవాడిని కాదు, లెక్చరర్గా చేసేవాడిని కాదు. అక్కడి నుంచి నువ్వు లెక్చరర్ కాదురా, నువ్వు ఉండాల్సిన ప్లేస్ ఇది కాదని నన్ను తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ప్రవేశపెట్టినటువంటి ఆ భగవంతుడు మిమ్మల్ని అందరినీ 42 సంవత్సరాలుగా దీర్ఘంగా నవ్విస్తూ ఒక భారతదేశ ప్రభుత్వం పద్మశ్రీతోటి, ఇంటర్నేషనల్ అవార్డు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ తోటి, నేషనల్ అవార్డు, రీజనల్ అవార్డు, డాక్టరేట్ తోటి వచ్చి ఇవాళ మీ అందరికీ ఇదిగోండి కష్టపడి మీరు చదువుకోండి చెప్పేటువంటి ఒక స్తోమత కలిగినటువంటి వ్యక్తిగా మీ అందరికీ మనవి చేస్తున్నాము. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్,
లైఫ్ ఇస్ ఏ గేమ్, షుడ్ ప్లే ఇట్. లైఫ్ ఇస్ ఏ ఛాలెంజ్, షుడ్ మేక్ ఇట్. నాకు ఎదురుగా నాగరాజు గారు చెప్తున్నారు. ఆయన చూసినప్పుడు నాకు చాలా గర్వంగా అనిపించింది. ఆయన ఒక టీచర్, నేను టీచర్ని. ఆయన ఇప్పుడు ఎంపీ, నేను ఇప్పుడు ఫిల్మ్ టాప్ మోస్ట్ ఆర్టిస్ట్లో ఒక్కడిని. అంటే ఆయన గురించి చెప్పేటప్పుడు నేను కూడా చెప్పుకుందామని చెప్పాను తప్ప టాప్ మోస్ట్ అనే పదం నేను వాడకూడదు, కానీ వాడాను. ఎందుకంటానంటే కష్టపడితే ఎవరైనా ఎటువంటి వాళ్ళైనా ప్రతి కష్టానికి ప్రతి సక్సెస్కి వెనకాల ఏదైనా ఉంటుందనుకుంటారు, కానీ ఉండేది మాత్రం ప్రతి సక్సెస్కి వెనకాల కష్టం, మన నిజాయితీ, మన సిన్సియారిటీ. ఆ మూడు ఉన్నటువంటి వ్యక్తి కుర్రాడు పూర్ణచంద్రం. అది ఏదైనా ఒకటి పట్టుకున్నాడంటే అంత సిన్సియర్గా కష్టపడి దాన్ని సక్సెస్ చేసేదాకా నిద్రపోడు. అటువంటిది ఈ 11 ఎకరాల్లో నేను ఒక అద్భుతమైనటువంటి చేయాలనుకుంటున్నాను. ఏంటంటే అతనికంటే వయసులో పెద్దవాడిని కాబట్టి ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ సార్ అన్నాడు. అది పెద్ద మాట. బ్లెస్సింగ్స్ చెప్తుంటే ఊరికే ఇచ్చేయచ్చు, కానీ బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత మనం పడేటువంటి కష్టం, సక్సెస్కి మనం చేయాల్సినటువంటి దాన్ని ఏమంటారు కృషి మామూలుగా కాదు. ఇవాళ దేశవ్యాప్తంగా ఎన్నో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టి సక్సెస్ఫుల్గా నిర్వహిస్తూ 7 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఇక్కడ అతను ఏది గమనించినా మనకి అక్కడ వాళ్ళు తెలిసిన ఉన్నారు సార్ అంటే. ఎక్కడైనా ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సంబంధించిందైనా అటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుని మంచి ఇంకా విద్యార్థులకు చదువు అవసరం.